ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వము ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఫ్యాక్టరీని విక్రయించేందుకు సిద్ధమవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమవుతుంది. ఇప్పటికే నిన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తాము ఉద్యమిస్తామని పేర్కొనడంతో అఖిలపక్షం నేతలు సైతం ఉద్యమ బాటకు సై అంటున్నారు. అయితే సిసిఐను విక్రయించడం పట్ల ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్య ఒక నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము సిసిఐని వెంటనే తెరిపించాలని లేని పక్షంలో కార్మికులు కర్షకులతో జిల్లాకు చెందిన అఖిలపక్ష నేతలతో బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రేపటి నుంచి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇంటర్ పరీక్షలకు 18,800 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసము అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ రాజా సీసా పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతోని టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాస్ కాపీయింగ్ చోటు లేకుండా అన్ని పగడ్బందీ చర్యలు చేపట్టినట్టు వివరించారు. పరీక్షా సెంటర్ల వద్ద జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 31 పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు, అలాగే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు జిల్లా కలెక్టర్. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో వేసవికాలం ఆరంభంలోనే రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలోని తలమణు మండలం కజ్జర్ల గ్రామంలో ఓ రైతు సాగునీరు అందక తాను పండిస్తున్న జొన్న పంటను పశువులకు దానగా వదిలేశాడు. తనకు ఉన్న 2 బోర్లు చెడిపోవడంతో పాటు కాలం నుంచి సరిగా సాగునీరు అందకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో జొన్న పంటను పశువులకు దానగా వదిలేశాడు. ఇప్పటికైనా ప్రభుత్వము కాలువను సరిచేయాలని, అలాగే సాగునీటి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా రైతు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని కడెం మండలం మైసంపేట అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వేలాది చెట్లు అగ్నికి ఆగుతయ్యాయి. అడవిలో ఉన్న ఎండిన ఆకులు ఈ కార్చిచ్చును మరింత వ్యాపించేసింది. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఈ కార్చిచ్చును ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ కార్చిచ్చు దావనంలా వ్యాపించడంతో వేలాది చెట్లు ఆవుతైనట్లు పరిసర గ్రామస్తులు తెలిపారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.